దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? ఒక 1 మినిట్లో క్లోజ్ చేయండి ఇంద్రనీల్ గారు. ఏంటి ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు అంటే భరించలేకున్నారు అని, ఇంక ఈయన ఉప ప్రధానిగా ఏం బరాయిస్తారంటే ఏం భరిస్తారు దేశ ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం, ఏం చెప్తారు దీనిపైన? అంటే ఇక్కడంటే సొంత మీడియా ఉంది, అలాగే ఒక అంటే ఆర్గనైజ్డ్గా మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే అంత మీడియా బలం ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి చెల్లిద్ది. కానీ సార్ దేశంలో దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పోర్షన్ అనేది చాలా చిన్నది. అంటే మనకుంది 25 పార్లమెంట్లో, ఆ 25 పార్లమెంట్లో కూడా ఒక పార్టీకి వచ్చే పార్లమెంటు స్థానాలు వాటికి ఉండే పోర్షన్ను బేస్ చేసి మన రోల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కూటమి అధికారంలో అంటే పైన ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండటంలో కంపల్సరీ రోల్ ఉంది కాబట్టి తను అధికారంలో ఉండగానే లోకేష్ గారిని మళ్ళీ సీఎం చేసుకునే ఒక అవకాశం కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారనేది అయితే చాలా క్లియర్ కనపడుతుంది. అంటే లోకేష్ గారు పార్లమెంట్లో వారి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడటం అవచ్చు. ఈ టర్మ్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆర్ఎస్ఎస్ యొక్క మెప్పు పొందటం కోసం బలవంతంగా ఒక ముసుగేసుకొని హిందూ పరిరక్షకులుగా ముసుగేసుకొని బతకటం వీళ్ళు. ఆర్ఎస్ఎస్ పదే పదే హిందువుల జనాభా ప్రపంచ జనాభాలో పోషణ పెరగడం కోసం పిల్లలు కనండి అంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని 3 పిల్లలను కనండి 4 పిల్లలను కనండి అని చెప్పటము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నంగా అయితే కనపడుతున్నాయి. రెండోది అట్ ద సేమ్ టైం ఏంటంటే లోకేష్ గారిని కూడా అధికారం ఉన్నప్పుడే సీఎం చేసుకోవాలి. పొరపాటున అధికారం దూరం అయితే ఈసారి ఏమవుతుంది, అనుభవజ్ఞుడు వర్సెస్ ఒక కేవలం మంత్రి చేసిన ఆ కంపారిజన్లో తటస్థ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్ చేసుకుంటారేమో ఒక భయము. పైపెచ్చి ఏంటంటే ఇప్పుడు చేసుకోలేకపోతే ముందు రోజుల్లో పోతామేమో అనే అభద్రతాభావం. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ అందరిలోకి ఎక్కువ ఇబ్బంది పడేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పొరపాటున చంద్రబాబు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళారనుకుందాం, లోకేష్ గారు సీఎం అయ్యారనుకుందాం, ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఏ విధమైన సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేయబోతున్నట్టు చాలా క్లియర్ కనబడుతుంది. వాళ్ళ ఆశలు వాళ్ళ ఉద్దేశాల ప్రకారం దేశ రాజకీయాలు వెళ్ళాలనుకున్నా అక్కడ పరిస్థితులు అంటే మోడీ గారు అండ్ అమిత్ షా గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చాలా అంటే అంత ఈజీ కాదని అయితే చెప్పగలం.